ఏవండోయ్! ఈరోజు లైట్‌గా, టేస్టీగా రొయ్యల ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. దానికోసం ఒక పావు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నాననివ్వండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని సరిపడా ఉప్పు వేసి దాన్ని పదునుగా వార్చుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వెజిటబుల్స్ కట్ చేసుకుని రొయ్యలన్నీ సిద్ధం చేసుకోండి. తర్వాత వెడల్పాటి దలసరి మూకుట్లో తేజ్‌పత్తా, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా వేయండి. ఇది మంచి స్మెల్ వస్తుందండి వీటితో. ఈ తర్వాత చక్కగా వేగిన తర్వాత దీనిలో క్యారెట్సు, బీన్స్, క్యాబేజీ తురుము వేయండి. మంచి క్రిస్పీగా ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు, బఠానీ వేసుకుని పచ్చి బఠానీ వేసానండి. శుభ్రంగా హైలో వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మసాలా పేస్ట్ వేయండి. తర్వాత మసాలా పొడి కూడా కొంచెం వేసుకోండి. తర్వాత రొయ్యలు వేసేసి కొంచెం మిరియాల పొడిని పైన చల్లండి. బాగుంటుంది ఘాటుగా. వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న రైస్ ఉంది కదా, దాన్ని అందులో వేసి హల్కాగా లైట్గా కలపండి. రైస్ జాగ్రత్తగా కొంచెం నెయ్యి వేసి